సంబంధించినటువంటి అతిపెద్ద పరీక్ష కాబోతోంది జిఎస్టీ. జిఎస్టీ మోడీ వచ్చాక ఏ నెలకు ఆ నెల పెరుగుతూనే ఉంది, ఏ ఏడాదికి ఆ ఏడాది పెరుగుతూనే ఉంది. ఇవాళ దాదాపు 20 లక్షల కోట్ల రూపాయల దాకా దాదాపు జిఎస్టీ ద్వారా సంపాదిస్తుంది కేంద్రం. దీంట్లో వచ్చేటటువంటి డబ్బులే రాష్ట్రాలకు ఒక పెద్ద ఆదాయ వనరు. ఇవాళ అనేక సంక్షేమ పథకాలు ఇవ్వగలుగుతున్నారు అంటే అదే. కానీ ఈ జిఎస్టీ మూలంలో ఒక లోపం ఉంది. ఇది క్రమంగా పెరుగుతోంది. కర్ణాటక దానికి వేదిక అయింది. కర్ణాటకలో కాంగ్రెస్ రెచ్చగొడితే అవలా, వ్యాపారస్తులకి నోటీసులు ఇస్తే అయ్యింది. ఏమని? 40 లక్షల రూపాయల పైన ఏడాదికి మీరు లావాదేవీలు జరిపారు కాబట్టి మీరు జిఎస్టీ రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి జిఎస్టీ కట్టండి, ప్లస్ జిఎస్టీ ఎందుకు ఎగ్గొట్టారు అన్నది. ఇప్పుడు వాళ్ళందరూ జిఎస్టీ కట్టాలంటే లక్షలు కట్టాలి. నేను మొన్ననే లెక్క కూడా చెప్పా. జిఎస్టీకి సంబంధించి ఇప్పుడు ఒక బండి, టిఫిన్ బండి నడిపే వాళ్ళు 10,000, 20,000 అనేది నార్మల్. 30,000 కూడా బిజినెస్ చేస్తారు. ఏముందండి ఇవాళ రోజున ఇడ్లీ ఒక్కోటి 10 రూపాయలు, బండి దగ్గర కూడా ఒక్కోటి 10 రూపాయలు, బజ్జీ ఒక్కోటి 10 రూపాయలే చేస్తున్నారు. కొన్ని ఏరియాల్లో 10 రూపాయలకు 2 ఇవ్వచ్చునేమో, లేదా 20 రూపాయలకు 3 ఇవ్వచ్చునేమో. ఓవరాల్ నేను చెప్తుంది సగటున. ఇట్లాగా చేస్తున్నప్పుడు ఒక 100 మంది తినరా? 125 రూపాయలు అయితే అవ్వవా? 100 రూపాయలు అంటే అది చాలా చిన్న వ్యాపారం అని. 1000 నుంచి 2000 మంది తిననటువంటి ప్రధాన బళ్ళు లేనేలేవు. 5,000 మంది తినేవాళ్ళు ఉంటారు పొద్దు నుంచి సాయంత్రం దాకా అమ్మేటటువంటి. అట్లాంటి స్టేజీలో 40 లక్షలు అనేటటువంటిది ఆ బళ్ళ దగ్గర, ఆ చిరు వ్యాపారుల దగ్గర కామన్. జ్యూస్ స్టాల్స్, టిఫిన్ సెంటర్స్, ఇట్లాంటి బుడ్డి చిల్లర కొట్లు, బడ్డీ కొట్లు, ఇట్లాంటి వాటిట్లో ప్రాబ్లం, పూల కొట్లు ఇట్లాంటివి. కానీ టిఫిన్ సెంటర్స్ వీటిలోనే కాక దాని పేరే ఉంటారు కర్రీ పాయింట్స్, బిర్యానీ పాయింట్స్, ఇట్లాంటి వాళ్ళ దగ్గరనే ఎక్కువ నడుస్తుంది ఇది. ప్రభుత్వాల లెక్క ఏంటి? అట్లాగా వాళ్ళు ఒక 40 లక్షలు చేస్తే అందులో ఓ 25 లక్షల వాళ్ళకి మిగులుతుందని అంత ఉండదు. ఒక 10 లక్షలు ఆ వ్యాపారస్తుడు తినగలుగుతాడు. మిగతా 30 లక్షలు ఎక్స్పెండిచర్కి వెళ్ళిపోతుంది. అద్దె, లంచాలా అంటే రోడ్డు మీద పెట్టేప్పుడు లంచాలు ఇవ్వాలి, మున్సిపాలిటీ వాడికి లంచాలు ఇవ్వాలి, రకరకాల లంచాల్సి వస్తాయి అందులో. ఇవన్నీ పోను 40 లక్షలు 10 లక్షలు మిగులుతుంది వాడికి. ఈ 10 లక్షల రూపాయలు అతనికి ఒక రకంగా అతని కుటుంబ పోషణ నడిచిపోతుంది, భవిష్యత్ అవసరాలు తీరుతుంటాయి. ఇప్పుడు అతనికి ఇందులో ఓవరాల్గా ట్యాక్స్ కట్టేయమంటే 40 లక్షల్లో 4 ఆరులు 2,40,000 రూపాయలు తీసుకెళ్ళి కడితే అతని జీవన విధానం పక్కకి వెళ్ళిపోతుంది. ఇది ఓ పెద్ద సంక్షోభం. దానికి తోడు చిరు వ్యాపారుల మీద ఇదేంటి అన్నటువంటి చర్చ బిగినైపోయింది. అందుకని వాళ్ళు ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్ వద్దు, క్యూఆర్ కోడ్లు వద్దు అనేసి క్యాష్ తీసుకురమ్మని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ బెంగళూరులో బిగినైంది. 25న రాష్ట్ర వ్యాప్త సమ్మెకి సిద్ధమవుతున్నారు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్కి ఆటోమేటిక్గా రెచ్చిపోదు, దేశవ్యాప్తంగా ఇష్యూని తీసుకెళ్ళుద్ది. ఇక్కడ ఇదివరకు ఇన్కమ్ ట్యాక్స్ ఏంటి, మన దగ్గర మొత్తం ఏడాదంతా లెక్క చూసుకుని దాంట్లో ఈ ఎగ్జామ్షన్స్ పోను, అంటే ఖర్చు మనకు కొన్ని మినహాయింపులు ఇస్తారు, అది పోను, మిగిలిన ఆదాయం మీద పన్ను. ఇక్కడ మిగిలిన ఆదాయం మీద పన్ను అంటే 10 లక్షల మీద వేస్తే 3 లక్షలు పడుతుంది. 40 లక్షల మీద వేసినప్పుడు 2,40,000 కదా అని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఈ లంచాల గురించి ప్రభుత్వం చేయలేదు కదా, లంచాలు ఇవ్వకుండా వీళ్ళ వ్యాపారం నడవలేదు కదా. ఇక్కడ అసలు సమస్య ఉంటుంది. అంటే ప్రాక్టికాలిటీకి విరుద్ధమైనటువంటిది. అది వాళ్ళకు వదిలేద్దాం. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ నడిపే వాళ్ళకి స్టాఫ్ని పెట్టుకోవాలా, అలాగే ఆఫీసులు మెయింటైన్ చేయాలా, కరెంటు మెయింటైన్ చేయాలా, ఎక్విప్మెంట్ మెయింటైన్ చేయాలా, ఇవన్నీ అవసరమే కదా డిజిటల్ ప్లాట్ఫామ్స్ నడిపే వాళ్ళకి. అది న్యూస్ వెబ్సైట్లు కావచ్చు, యూట్యూబ్లు కావచ్చు, డిజిటల్ నెట్వర్క్లన్నిటికీ. ఇక్కడ వీళ్ళకి అకౌంట్లో డబ్బులు పడగానే దాంట్లో నుంచి 18% మింగేస్తుంది జిఎస్టీ కింద. ఇక్కడ ఇవన్నిటి మెయింటెనెన్స్కి అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే నష్టాల్లో ఉన్నోళ్ళు బోల్డ్ అంతమంది, కష్టాల్లో ఉన్నోళ్ళు బోల్డ్ అంతమంది, వదలలేక కొత్తగా ఏం చేయాలో అర్థం కాక తలబట్టుకుంటున్నటువంటి వాళ్ళు రేపు పొద్దున వీళ్ళకి తోడవుతారు. భవిష్యత్తు చాలా పెద్ద ఇష్యూ కాబోతుంది.